సేకరణ అని చెప్పి మొదలుపెట్టి దాంట్లో మాస్టర్ ప్లాన్ రోడ్లు ఎక్కడ వెళ్తున్నాయో చూసి ఆ రకంగా కొనుగోలు చేసి మరి 30 లక్షలు 40 లక్షలు ఉన్న భూమిని కోట్లాది రూపాయలకి ఖరీదు చేసినట్టు చూపించి దాని మీద 4 రెట్లు టీడీఆర్ బాండ్లు వసూలు చేసిన పరిస్థితి. ఆ టీడీఆర్ బాండ్లు తీసుకుని దాని ద్వారా అది అమ్మితే 40%, 37 to 40% వస్తుంది. ఆ రకంగా మరి ఎక్కడైతే ఆ రేట్ ఉందో సబ్ రిజిస్టార్ రేటుని బట్టి 4 రెట్లు ఇస్తారు. ఆ సబ్ రిజిస్టార్ రేటును కూడా అప్పటికప్పుడు మ్యానిపులేట్ చేసేసి దాన్ని విపరీతంగా పెంచేసిన పరిస్థితి కూడా ఆ తణుకులో జరిగింది. అంటే వెనకాల ఎక్కడ ఎవరో కీలకమైన వ్యక్తి లేకోకుండా ఏమి జరగవు. ఆఫీసర్స్ అయితే మరి అంత దారుణంగా ఉండే పరిస్థితి ఉండదు. వెనకాల చక్రం తిప్పే కీలకమైన వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి ద్వారా ఏం చేస్తారంటే దీంట్లో మధ్యలో ఒక దళారి ఉంటాడు. ఆ దళారి సైట్ ఓనర్ దగ్గర నీకు ఎంత ఇస్తాం, మేము తీసుకుంటాం టీడీఆర్ బాండ్లు అని చెప్పి మాట్లాడుకుంటాం జరుగుతుంది. అది కొంతమందికి అయితే అసలు తెలియకుండా, వాళ్ళకి తెలియకోకుండా కూడా సంతకాలు ఎట్టించేసిన పరిస్థితులు ఉన్నాయి. తణుకులో అయితే అత్యంత దారుణంగా 700 కోట్లు ఆ రకంగా జరిగింది. అయితే తాడేపల్లిగూడెం ఇది తణుకులో జరిగిన తర్వాత ఆ మంత్రి చేశాడు, నేను చేయలేకపోయానని చెప్పి ఇతనికి మరి అక్కడ కారుమూరు చేశాడు, ఇక్కడ నేను చెయ్యకపోతే ఎలాగా అని మరి ఆ కొట్టు అని ఆయన ఇక్కడ తాడేపల్లిగూడెంలో మొదలు పెట్టడం జరిగింది. ఆ మొదలు పెట్టినప్పుడే నేను అప్పుడున్న కమిషనర్ బాలస్వామి అని ఆయన ఉండేవాడు. ఆయనకి నేను హెచ్చరిక చేయడం జరిగింది. తణుకులో సస్పెండ్ అయిపోతున్నాడు కమిషనర్, నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో, ఈ బాండ్లు అయ్యి నువ్వు కూడా ఇస్తున్నావు అని చెప్పి తెలుస్తా ఉందని చెప్తే, లేదండి నేను అన్ని కరెక్ట్ గానే చేస్తానని చెప్పడం జరిగింది. యాక్చువల్ గా కేఎన్ రోడ్ అని ఉంది మాకు, నల్లజర్ల కోడేరు రోడ్. అది మాస్టర్ ప్లాన్ లో 100 అడుగులు ఉంటుంది, కానీ అది 70 అడుగులు 75 అడుగులు అలాగా ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంది. ఉంటే అదేం రోడ్ ఎక్స్పాన్షన్ లేకోకుండా, అసలు రోడ్ ఎక్స్పాన్షన్ లేదు, పోనీ ఎక్కడైనా ఏ బిల్డర్ అన్నా కట్టుకుంటున్నాడు అంటే వాళ్ళు ఇచ్చినప్పుడు ఈ టీడీఆర్ బాండ్ ఇష్యూ చేయొచ్చు. అవి ఏమీ లేకోకుండా ఎవరొస్తే వాళ్ళని ఇంకో నీకు ఎంత వస్తుంది, నేను నీకు ఎంత ఇస్తానని చెప్పి మాట్లాడుకుని వాళ్ళ ద్వారా ఒక దళారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుని అది 4 రెట్లు, అది కూడా సబ్ రిజిస్టార్ వాల్యూ విపరీతంగా పెంచేసిన పరిస్థితి ఉంది ఇక్కడ. అంటే గజం 60,000 70,000 ఈ మార్కెట్ రేట్ వేసేస్తే అది సబ్ రిజిస్టార్ వాల్యూ కూడా అలా పెంచేసిన పరిస్థితి తాడేపల్లిగూడెంలో ఏర్పడి దానికి 4 రెట్లు ఇచ్చేసి ఇది అమ్ముకుంటే, ఉదాహరణకు ఒక 5 కోట్లు వస్తున్నాయి అనుకోండి, అమ్మితే వచ్చే వాల్యూ 1 కోటి రూపాయలు మరి అక్కడ ఉన్న వ్యక్తికి, ఆస్తి గల వ్యక్తికి ఇచ్చి మిగతా అన్ని వీళ్ళందరూ కూడా పనిచేసుకుంటున్నారు. ఇందులో కీలకమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు. ఆవిడ మొత్తం దీన్ని ఎవరన్నా పట్టుకెళ్తే కాగితాలు స్కెచ్ చేసి ఇచ్చేయడం, అక్కడ ఒక పర్సంటేజ్ మాట్లాడుకోవడం, ఆ పర్సంటేజ్ ప్రకారంగా ఆవిడ తీసుకుంటాం, ఆ రకంగా జరిగింది. అంతేకాకుండా ఇప్పుడున్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్లు కూడా దీంట్లో కీలకంగా పాత్ర. అంటే అంత నేరుగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కదా ఆవిడ, గతంలో కూడా కేసెస్ ఎదుర్కొన్నారు, అంత డైరెక్ట్ గా ఎలా చెప్పేస్తున్నారు ఆవిడ ఇన్వాల్వ్ అయ్యిందని? డైరెక్ట్ గా తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. ఆవిడ ఆఖరికి దేని నుంచి అయినా సరే ఒక నెంబర్ ఇవ్వాలంటే ఆవిడ ఇప్పుడు ఆ సీట్ లో లేరు, ఒక దీనికి బిల్డర్స్ కి ఒక నెంబర్ కావాల్సి వస్తుంది. ఆ నెంబర్ ఇవ్వడానికి కూడా 2 లక్షల నుంచి 3 లక్షలు వసూలు చేసిన పరిస్థితి ఆవిడ. డైరెక్ట్ గా చెప్తున్నాను, నా స్వ అనుభవంతో చెప్తున్నాను నేను ఆవిడ గురించి. ఇప్పుడు నేను చెప్పబోయే అంశంలో మీరే చూడండి, ఇది ఇక్కడ ఒక ముదునూరుపాడు అని మాకు మున్సిపాలిటీలోనే కలిసి ఉంటుంది, అదే కేఎన్ రోడ్ లో ఉంది. ఆ సైటు 3,400 గజాలు ముగ్గురు యజమానులది కలిపి 3,400 గజాలు. దాని నుంచి
ఈ 100 ఫీట్ రోడ్డు వెళ్తుంది, ఆ లోపలికి 40 ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్ లో ఉంటే అకిరి నాగభూషణం అని చెప్పి ఒక ఆయనకి దానికి టీడీఆర్ ఈ డెవలప్మెంట్కి ఇచ్చారు. డెవలప్మెంట్కి ఇస్తే అతను ఈ డెవలప్మెంట్ చేయలేదు సరికదా, ఉమ్, అసలు ఒక సిమెంట్ బస్తా కూడా దింపని వ్యక్తి అతను. 16 ఇది డేట్ చూసుకోండి, ఉమ్, ఉమ్. 16/6 ఈ 2022లో ఈ బాండు ఇష్యూ చేశారు. ఈ బాండ్ ఇష్యూ చేశారు, కానీ సైట్ వచ్చి 15/6/2022న రిజిస్ట్రేషన్ చేశారు. ఎవరికి ఈ